హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న ఆల్ ప్యాడ్ ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళటి క్లాస్లో MS వర్డ్లో సేల్స్ ఇన్వాయిస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూస్తారు కదా, సేల్స్ ఇన్వాయిస్ అని హెడ్డింగ్ ఇచ్చి సీరియల్ నెంబర్, నేమ్, ప్లేస్, ప్రోడక్ట్, క్వాంటిటీ, ప్రైస్, ఫోటో ఇవి ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి, ఈ టోటల్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, అదేవిధంగా గ్రాండ్ టోటల్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. డాటా ఎంట్రీ టేబుల్ని ఎలా తీసుకోవాలి. సో అందరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ టేబుల్ని తీసుకోవాలి కాబట్టి మనం న్యూ డాక్యుమెంట్ని తీసుకోవాలి. దానికి షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+N. న్యూ డాక్యుమెంట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 5 rows 7 columns 5 rows తీసుకోవాలి. ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్స్ గ్రూప్లో టేబుల్ కమాండ్ కనిపిస్తుంది. టేబుల్ కమాండ్ మనం టేబుల్ తీసుకోవాలి కదా, ఇక్కడ మనం ఇన్సర్ట్ టేబుల్ అని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్స్ మనకు ఇక్కడ కాలమ్స్ అడిగింది. కాలమ్స్ ఎన్ని కావాలి, మనకు 7 కావాలి. రోస్ వచ్చేసి 5 కావాలి, 5. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ సీరియల్ నెంబర్, నేమ్, ప్లేస్, ప్రోడక్ట్, క్వాంటిటీ, ప్రైస్, టోటల్. సీరియల్ నెంబర్, నేమ్, ప్లేస్, ప్రోడక్ట్, క్వాంటిటీ, ప్రైస్, టోటల్. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం సీరియల్ నెంబర్స్ ఎంట్రీ చేసుకోవాలి. ఇక సీరియల్ నెంబర్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇలా మూవ్ అవుతుంది. బ్యాక్ స్పేస్ చేస్తే లైక్ లెఫ్ట్కి వస్తుంది, రైట్ యారో రైట్కి వెళ్తుంది. ఈ విధంగా నేమ్ ఏముంది, సురేష్ గుంటూరు ల్యాప్టాప్స్. క్వాంటిటీ 5, ప్రైస్ వచ్చేసి 25,000. క్వాంటిటీ 5, ప్రైస్ వచ్చేసి 25,000. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఏముంది, సేల్స్ ఇన్వాయిస్ రావాలి. ఇక్కడ సేల్స్ ఇన్వాయిస్, ఇక్కడ గ్రాండ్ టోటల్, అలాగే వీటి యొక్క క్వాంటిటీ ఇంటూ ప్రైస్, ఇక్కడ టోటల్ వచ్చేది, ఇక్కడ గ్రాండ్ టోటల్. ఈ విధంగా రావాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ టోటల్ ఉంది కదా, టోటల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ ఇంటూ 25,000. సో మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి, టేబుల్ లేఅవుట్ ట్యాబ్లో ఫార్ములా అనే కమాండ్ కనిపిస్తుంది. డాటా గ్రూప్లో ఫార్ములా మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఫార్ములా క్లిక్ చేసుకోవాలి. ఫార్ములా క్లిక్ చేసుకున్న తర్వాత ఇది అరేంజ్ చేసేయాలి. చేసేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ ఫంక్షన్ దగ్గర ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొడక్ట్ ఇక్కడ లెఫ్ట్ ఇవ్వాలి, ఎందుకంటే మన డాటా లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొడక్ట్కి ముందు =, ఇవ్వాలి. ఓకే, చూసారా, టోటల్ అనేది రావడం జరిగింది. టోటల్ ఎంత, క్వాంటిటీ 5 × 25,000, 1,25,000. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని Ctrl+C కాపీ. ఈ సెల్స్ కూడా సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేయాలి, Ctrl+V. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత అవి సెలెక్షన్లో ఉన్నప్పుడు మనం కీబోర్డ్లో F9 ప్రెస్ చేయాలి. చూసారా, ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఇక్కడ 4 × 15,000 60,000. ఇక్కడ 6 × 45,000 2,70,000. ఇక్కడ 2,37,500. క్వాంటిటీ 2 75,000. ఈ విధంగా రావడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత మనం గ్రాండ్ టోటల్ వేసుకోవాలి కదా. ఇక్కడ కింద ఒక రో అంటే యాడ్ కావాలి కదా, ఇన్సర్ట్ టేబుల్. మనం బాటమ్ లాస్ట్ కర్సర్ ప్లేస్ చేయాలి. ఇందులో 4th రోలో ఎక్కడైనా ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత టేబుల్ లేఅవుట్ ట్యాబ్లో కాలమ్స్ అండ్ రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడ ఇన్సర్ట్ బిలో ఉంది. ఇన్సర్ట్ ఎబో అంటే మనకు మీద వస్తుంది, ఎక్కడైతే కర్సర్ ప్లేస్ చేసినామో దాని మీద. ఇన్సర్ట్ బిలో అంటే కర్సర్ ప్లేస్ చేసినామో దాని కింద వస్తుంది. లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ అంటే రైట్ సైడ్. మనకు కింద కావాలి కాబట్టి బిలో. చూసారా, ఈ విధంగా కింద వచ్చింది. మనం ఇవన్నీ కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మర్జ్ చేయాలి.
మర్జ్ ఇక్కడ టేబుల్ లేఅవుట్ ట్యాబ్లో గ్రూప్లో మర్జ్ సెల్స్ కమాండ్. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంట్రీ చేసుకోవాలి గ్రాండ్ టోటల్. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత దీన్ని అలైన్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, కంట్రోల్ లెఫ్ట్ యారో రైట్ యారో. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ కనిపిస్తుంది కదా టేబుల్ లేఅవుట్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో ఈ అలైన్మెంట్స్ కమాండ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్వాంటిటీ ఏంటని తెలుసుకోవాలంటే దీని కింద కర్సర్ యాక్టివేషన్లోంచి మనం అడిషన్ చేయాలి కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా సమ్మే ఉంటుంది. సమ్ ఎబో ఉంది కదా డాటా ఎబో. ఓకే, ఎంత వచ్చింది క్వాంటిటీ ఓవరాల్గా కాపీ చేసుకోవాలి, వీటికి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి మీ కీబోర్డ్లో F9 చూసారా టోటల్ అనేది రావడం జరిగింది. మొత్తం టోటల్ క్వాంటిటీ వచ్చేసి 17, ప్రైస్ వచ్చేసి 1,22,500, టోటల్ వచ్చేసి 5,30,000. ఈ విధంగా గ్రాండ్ టోటల్ అనేది రావడం జరిగింది. మనం ఇప్పుడు సేల్స్ ఇన్వాయిస్ అని హెడ్డింగ్ ఇవ్వాలి కదా, ఇక్కడ టాప్లో కర్సర్ ప్లేస్ చేయాలి. ఈ విధంగా నేమ్ కానీ ప్లేస్ ఈ రోల్ ఎక్కడైనా ప్లేస్ చేసి ఇన్సర్ట్ అబోవ్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసి మనం మర్జ్ సెల్స్ చేయాలి. చేసిన తర్వాత సేల్స్ ఇన్వాయిస్ ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత మనం దీన్ని అలైన్ చేసుకోవాలి ప్రాపర్గా. అలైన్మెంట్ గ్రూప్ ఈ విధంగా సెంటర్కి తెచ్చుకోవాలి. మళ్ళీ అవసరమైతే బోల్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. బోల్డ్ టు ఇటాలిక్ సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఈ విధంగా వీటికి కూడా బోల్డ్ ఇటాలిక్ అప్లై చేస్తే కొంచెం థిక్నెస్ కనిపిస్తుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. మళ్ళీ గ్రాండ్ టోటల్కి కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని బోల్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆల్రెడీ కింద చూపిస్తుంది, ఇక్కడ ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. చూసారా, మనం యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా ఉందో ఆ విధంగా వచ్చింది. మనం ప్రీవియస్గా ఇది చూసాం కదా, యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా వచ్చింది. సో MS Wordలో ఈ విధంగా డాటా ఎంట్రీ, సేల్స్ ఇన్వాయిస్, ఈ విధంగా క్యాలిక్యులేషన్స్, మనం మల్టిప్లికేషన్కి ప్రొడక్ట్ అని, టోటల్కి సమ్ అని, ఆ డాటా ఎబో ఉంటే ఎబో అని, బిలో ఉంటే బిలో, లెఫ్ట్ ఉంటే లెఫ్ట్, అదర్వైజ్ రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్. మీ డాటా ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు ఇచ్చుకోవచ్చు. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.